So antibody structure. Yesterday class I will discuss the antigen structure, happens, adjuvants. So what type of the epitope structure is discussed about the previous classes. So okay, today class lo manam entante antibodies gurinchi clear ga telusukundam. Okay, so what is the antibody? So antibody structure enti, what type of functions enti, వాటిలో ఉన్నటువంటి products ఏంటి అని చెప్పి మనం ఇప్పుడు టుడే క్లాస్ లో తెలుసుకుందాం. సో ఓకే, సో దీంట్లో ఫస్ట్ మనకి antibodies. So antibodies, these are already we will discuss about the previous classes. Okay, one second, in the middle of the classes. Okay, so antibodies, so these are the specific identifier of the antigens, the interact with the antigen, the complex between the antigen antibody complex formed in the antibodies. So these are specific ante manaku antibodies అనేటివి antigens ని ఐడెంటిఫై చేసి already although so recognized the antigens that kill the antigens. So antigens ని కిల్ చేయడానికి ఎక్కువ పర్సెంట్ యాంటీబాడీస్ అనేది యూజ్ అవుతాయి. సో మన బాడీలో ఉన్నటువంటి సెల్ఫ్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ యాంటీబాడీస్. సో ఈ యాంటీబాడీస్ అనేటివి మనకు మెయిన్ ప్లే రోల్ చేస్తాయి ఇమ్యూన్ రెస్పాన్స్ లో. ఓకే, సో ద క్లాసిఫికేషన్ ఆఫ్ ది యాంటీబాడీస్ సీరం కంటైన్స్ antigen specific antibodies is called antiserum. సో మన యొక్క బ్లడ్ సీరం లో వైట్ బ్లడ్ సెల్స్ లో ఉన్నటువంటి ఈ బ్లడ్ లో ఉన్నటువంటి సీరం లో ఉన్నటువంటి యాంటీబాడీస్ అనేది హౌ మెనీ టైప్స్, యాంటీబాడీస్ యొక్క హౌ మెనీ టైప్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేశారని చెప్పి మనం టుడే క్లాస్ లో తెలుసుకుందాం. సో దీస్ ఆర్ ది 5 టైప్స్ ఆఫ్ ది యాంటీబాడీస్. ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? 5 టైప్స్. సో వన్ ఇస్ ద IgG and IgM, IgD, IgA, IgE. So these are the isotypes is classified according to the type of heavy chain constant region and the distributed and functioning different in the body. So you will see the diagram. ఇక్కడ చూడండి క్లియర్ గా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ ది యాంటీబాడీ స్ట్రక్చర్. సో దీస్ ఆఫ్ ది యాంటీబాడీ స్ట్రక్చర్. సో ఇక్కడ గ్రీన్ కలర్ లో మీకు కనిపిస్తుంది కదా, దట్ ఈస్ ద హెవీ చైన్. సో దిస్ ఇస్ ద హెవీ చైన్. సో హెవీ చైన్ ఆఫ్టర్ దట్ లైట్ కలర్ లో మీకు ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా, దట్ ఈస్ ద లైట్ చైన్. సో లైట్ చైన్ అండ్ హెవీ చైన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి 2 parts, 2 domains అనేవి మనకి యాంటీబాడీ యొక్క స్ట్రక్చర్ లో క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ యొక్క లైట్ చైన్ అండ్ హెవీ చైన్స్ అనేటివి సో ఏ షేప్ లో కనిపిస్తుంది అంటే దట్ ఈస్ ద వై షేప్. సో వై షేప్ లో ఉన్నటువంటి యాంటీబాడీ స్ట్రక్చర్ అనేది 2 heavy chains and 2 light chains. Okay, so these are the okay, so heavy chain and the light chain. So heavy chain, light chains is the difference on the domains of the heavy chain and the light chain. Heavy chain of once we will తీసుకుంటే, so these are the heavy chain. గ్రీన్ కలర్ లో ఉన్నటువంటిది హెవీ చైన్. సో ఇక్కడ లైట్ చైన్స్ అనేవి ఎల్లో కలర్ లో ఉన్నటువంటి లైట్ చైన్స్ అన్నమాట. ఓకే, so this is the antibody structure. Antibody shape is called the Y shape. ఏ షేప్ లో ఉంటుంది? Y షేప్ లో ఉన్నటువంటి యాంటీబాడీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో అలాగే దీంట్లో 2 domains ఉంటాయి. వన్ ఇస్ ద హెవీ చైన్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద లైట్ చైన్. హెవీ చైన్ is divide the 4 domains. So 1, 2, 3, 4. So each of the bonding with the peptide bonds. So with the peptide hydrogen bonds or peptide bonds to combine అయినటువంటి heavy chains అనేటివి కంబైన్ ఉంటాయి. సో ఓకే, హింజ్ జాయింట్స్ ద్వారా ఇవన్నీ జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి స్టార్టింగ్ అంటే ఈ అమినో యాసిడ్స్ యొక్క సీక్వెన్సెస్ తో ఉన్నటువంటి స్ట్రక్చర్ అనమాట ఇది. సో ఈ అమినో యాసిడ్స్ యొక్క సీక్వెన్స్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ లో ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది వై షేప్. సో ఈ వై షేప్ లో ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ లో ఉన్నటువంటి అంటే యాంటీరియర్ సైడ్ ఉన్నటువంటి పార్ట్ లో ఉన్నటువంటి ఈ 2 రీజన్స్ అంటే గ్రీన్ అంటే హెవీ చైన్ ఆర్ లైట్ చైన్, బోత్ ఆఫ్ ది కన్సిడర్డ్ యాజ్ ఏ వేరియబుల్ రీజన్. ఏం రీజన్ అంటారు? వేరియబుల్ రీజన్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏ వేరియబుల్ రీజన్. Remaining of the 3 domains, 3 parts of the heavy chain and 1 part of the light chain
సో ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద కాన్స్టెంట్ రీజన్. సో కాన్స్టెంట్ రీజన్ అని చెప్పి కన్సిడర్ చేస్తారు. ఓకే, సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ది వేరియబుల్ రీజన్. వేరియబుల్ రీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది. ద రికగ్నైజ్డ్ ఆఫ్ ది యాంటిజెన్. సో యాంటిజెన్స్ ని అది రికగ్నైజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అర్థం, యూ కెన్ అండర్స్టాండ్ ద పాయింట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీబాడీ యొక్క మెయిన్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి టూ డొమైన్స్ లో వన్ ఇస్ ద హెవీ చైన్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద light chain. Heavy chains is front part of the some sequences of the amino acid sequence, that part of the variable reason. So variable reason, both of the domains, and the two heavy chain and light chain. Heavy chain lo kaani light chains lo kaani రెండిట్లో మనకి ఏంటంటే variable reasons అనేది ఉంటాయి. సో ఈ variable reasons heavy chain లో ఉంటుంది, at the same time light chains లో కూడా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ ని వేరియబుల్ రీజన్స్ అంటారు. సో రిమైనింగ్ ఆఫ్ ది 3 parts ఆఫ్ ది హెవీ చైన్ అండ్ 1 part ఆఫ్ ది లైట్ చైన్స్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏ కాన్స్టెంట్ రీజన్. సో కాన్స్టెంట్ రీజన్ ఇస్ కాల్డ్. ఓకే, సో ఇక్కడ CH1 అంటే సో కాన్స్టెంట్ హెవీ చైన్ 1, కాన్స్టెంట్ హెవీ చైన్ 2 అండ్ కాన్స్టెంట్ హెవీ చైన్ 3. ఓకే, light chains, so variable light chains and constant light chains. Okay, variable light chains and constant light chains. Okay, okay, so that is the structure of the antibody structure. Almost on all type of the immunoglobulins structure, so these are the same type, but that is recognized of the variable reason, so are different of the different antibodies. So ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్ రీజన్, వేరియబుల్ హెవీ చైన్ అండ్ వేరియబుల్ లైట్ చైన్స్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్ పర్సెంట్ ఆఫ్ ది డిఫరెంట్. ఓకే, డిఫరెంట్ గా ఉన్నటువంటి వేరియబుల్ రీజన్స్ ఉంటాయి, వేరియబుల్ హెవీ చైన్ ఆర్ వేరియబుల్ లైట్ చైన్స్. సో ఈ యాంటీబాడీ యొక్క స్ట్రక్చర్ దట్ డిపెండ్ ఆన్ ది ఎపిటోప్ స్ట్రక్చర్. అంటే ఇక్కడ మీకు ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి హెవీ చైన్ అనేది మనం యాంటిజెన్ లో మనం చెప్పాం కదా, ఎపిటోప్స్ అనేవి, ఆ ఎపిటోప్స్ అనేది ఈ పారాటోప్స్ యొక్క స్ట్రక్చర్ అనేది బేస్ చేసుకుని ఉంటుంది. సో ఈ వేరియబుల్ స్ట్రక్చర్, వేరియబుల్ రీజన్ అనేది ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి. యూనిక్ గా ఉన్నటువంటి నేచర్ అనేది చాలా లెస్ గా ఉంటుంది. యూనిక్ గా అంటే ఎపిటాప్స్ యూనిక్ గా ఉన్నప్పుడు ఈ యొక్క పారాటాప్స్ యొక్క వేరియబుల్ రీజన్ అనేది కూడా యూనిక్ గా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ది వేరియబుల్ రీజన్. సో వేరియబుల్ రీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది. రికగ్నైజ్డ్ ఆఫ్ ది స్పెసిఫిక్ యాంటిజెన్. సో స్పెసిఫిక్ యాంటిజెన్స్ ని అది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. రిమైనింగ్ ఆఫ్ ది కాన్స్టెంట్ రీజన్ నో ఐడెంటిఫై ఆఫ్ ది యాంటిజెన్. సో యాంటిజెన్స్ ని ఐడెంటిఫై అనేది చేయదన్నమాట. ఓకే, so most of the antibodies is the 5 types only, that is called immunoglobulins. So immunoglobulins ni 5 types ka divide chesaru. One is the IgG, IgA, IgM, IgD, IgE. So these are the distributed different structure of the body in the throughout the body. Okay, so first the identify of the IgA. So IgA gurinchi manam telusukundam. So one is the second most of the abundant of the class is divided in the immunoglobulins, that is called the IgA anamata. So most of the antibodies serums lo 10 to 15% of the IgA type of immunoglobulins is located in the serum. Okay, it is mainly found in sweat, tears, saliva, mucus, colostrum, and the first milk secreted by the mother. సో ఇలాంటి ప్లేసెస్ కి యొక్క లిక్విడ్ యొక్క నేచర్స్ లో అన్నిట్లోనూ మనకు ఉన్నటువంటిది IgA టైప్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్స్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సెక్రేషన్స్. సో ఇలాంటి పార్ట్స్ లో ఎక్కువగా IgA టైప్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్ ఫౌండ్ ఇన్ ద బాడీ. ఓకే, స్మాలర్ క్వాంటిటీస్ ఆఫ్ బ్లడ్ అండ్ లింఫ్ అన్నమాట. చాలా తక్కువ క్వాంటిటీస్ లో బ్లడ్ లోను లింఫ్స్ లోను కనిపిస్తుంది అనమాట. ఓకే, సో IgA has an extra polypeptide called that is called the J chain and extra protein known as secretory compounds levels decrease during the stress. సో ఈ యొక్క IgA అనేది ఎక్కువగా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే స్ట్రెస్ లోనప్పుడు దాన్ని డిక్రీజ్ చేయడానికి IgA టైప్ ఆఫ్
immunoglobulins release అవుతాయి. at the same time lowering the resistance of the ఇన్ఫెక్షన్స్ ఏమన్నా అటాక్ అయినప్పుడు సో దాన్ని డిక్రీస్ చేయడం కోసం ఈ IgA టైప్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ప్రొవైడ్స్ లోకలైజ్డ్ ప్రొడక్షన్ ఇన్ ఎక్స్టర్నల్ సెక్రేషన్ దట్ ఈస్ ద TS అండ్ ఇంటెస్టైనల్ సెక్రేషన్స్. సో ఇదంతా రిలీజ్ అయ్యేటువంటి బ్యాక్టీరియాస్, వైరస్ ఎన్ని టైప్ ఆఫ్ అటాక్ చేసినప్పుడు ఈ IgA టైప్ ఆఫ్ యాంటీబాడీ అనేది ద రిలీజ్ ఆఫ్ ది IgA. So this is the structure of the IgA type of the immunoglobulins. You will see the diagram. Okay, ఇక్కడ మీకు ఏంటంటే this is the one and immunoglobulin. This is the second immunoglobulin. See, the two immunoglobulins is joined with the joining chain. సో జాయినింగ్ చైన్ ద్వారా ఈ టూ ఇమ్యూనోగ్లోబిన్స్ అనేది జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ రెండు ఇమ్యూనోగ్లోబిన్స్ ఏమవుతాయి, యాంటీజెన్ యొక్క అటు సైడ్ ఉన్నటువంటి యాంటీజెన్స్ తో బైండ్ అప్ అవుతుంది, ఇటు సైడ్ ఉన్నటువంటి యాంటీజెన్స్ తో సేమ్ టైం అటాచ్ చేయడానికి ఈజీలీ ఐడెంటిఫై ఆఫ్ ది యాంటీజెన్. సో యాంటీజెన్స్ ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు FAB రీజన్ అని ఉంటుంది, ఐడెంటిఫై చూసుకోండి. FAB రీజన్స్ మీన్స్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ యాంటీబాడీస్. సో ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ యాంటీబాడీస్ రీజన్ అంటారు. సో ఇక్కడ మీకు ఏంటంటే FC రీజన్ మీన్స్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ కాన్స్టెంట్ రీజన్. సో ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ కాన్స్టెంట్ రీజన్ అనేది కాన్స్టెంట్ లో మెయిన్ ఇండికేట్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వేరియబుల్ రీజన్ ఉంది కదా, ఈ వేరియబుల్ రీజన్ లో మనకు FAB రీజన్ అనేది ఓకే. సో దట్ ఈస్ ద IgA type of immunoglobulins. Okay, so IgA type of antigens అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటున్నాయి, TS, saliva, sweat, gastrointestinal secretions, mucus. ఓకే, సో ఇలాంటి లిక్విడ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఇది IgA టైప్ ఆఫ్ యాంటీబాడీ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. సో మీకు దీంట్లో ఏది ఇక్కడ డిక్రీజ్ చేస్తుంది, స్ట్రెస్ ని డిక్రీజ్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ ని డిక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో ఇన్ఫెక్షన్స్ డిక్రీజ్ చేస్తుంది, అలాగే స్ట్రెస్ ని డిక్రీజ్ చేయడానికి IgA టైప్ ఆఫ్ యాంటీబాడీస్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఇమ్యునోగ్లోబిన్స్ వచ్చి IgD టైప్ ఆఫ్ ఇమ్యునోగ్లోబిన్స్. సో IgD టైప్ ఆఫ్ ఇమ్యునోగ్లోబిన్స్ ఇట్ ఈస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ది B cells. సో B cells పైన ఎక్కువగా ఈ యొక్క IgD టైప్ ఆఫ్ యాంటీజెన్స్ అనేది యూజ్ ఉంటాయి. సో అలాగే యాంటీజెన్ రిసెప్టార్స్ గా ఈ యొక్క IgD టైప్ ఆఫ్ యాంటీజెన్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇట్స్ యాక్టివేట్ ద B cells ఫర్ యాంటీజెన్ రికగ్నైజేషన్స్. సో టోటల్ గా బ్లడ్ లో ఉన్నటువంటి 0.2% ఆఫ్ ది IgD టైప్ ఆఫ్ యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, so you will say the diagram. This is the IgD type of antigen. So IgD type of antigens. So you will discuss the heavy region and the light region. Heavy region lo variable region and the constant region. Light region lo two ఉంటాయి, two domains ఉంటాయి. So both sides, అంటే left side and the right side also. Okay, so both sides the shape of the Y shape. So this is the variable region. So these are the total join is the constant region. So total ga heavy chain and light chains is joined in the hinge joint. Hinge joint ద్వారా join అయ్యి ఉంటాయి. Okay, so that is the structure of the IgD type. So this is the located on the surface of the B cells. So B cells పైన most percent of the locate అయ్యింది. Okay, so the next IgE type of antibody. So ఈ IgE type ఉంటే immunoglobulins E. So immunoglobulins E is the located on the blood లో ఉన్నటువంటి యాంటీబాడీస్ లో 0.1% is the IgE type of cells అనేవి ఉంటాయి. So most of the mast cells, basophils releasing the histamine from mast cells and basophils. So mast cells, basophils దగ్గర IgE type of
ఇమ్యూనోగ్లోబిన్స్ అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే అలర్జిక్ నేచర్స్ చాలా మందికి ఉంటుంది. అలర్జిక్ నేచర్స్ ఉన్న చోట ఇది ఈ టైప్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబిన్స్ రిలీజ్ చేసి అలర్జిక్ నేచర్ ని డిక్రీజ్ చేస్తుంది. ఓకే, సో అలాగే హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ ఆల్సో, హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ లో కూడా ఈ ఐజీఈ టైప్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబిన్స్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఆఫ్టర్ నెక్స్ట్ వచ్చి this is the structure of the immunoglobulins, IgE type of. So you will see the diagram, yellow color lo kanipistundi kada, that is the heavy chain. Violet color lo kanipistundi kada, that is called the light chain. Okay, it totally part ki FAB region antaru. So this is the FC region, constant region. ఇది FC రీజన్, వేరియబుల్ రీజన్, ఇది FC కాన్స్టెంట్ రీజన్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్లీ IgE G type. It is the most abundant in the immunoglobulins, considered the approximately 80% of the total immunoglobulins. Immunoglobulins అన్నింటిలోకి ఎక్కువ పర్సెంట్ అబరెంట్ గా ఉన్నటువంటి immunoglobulins వచ్చి IgG type of immunoglobulins. So this is also found in the blood, lymph and intestine. Blood లో ఉంటుంది, lymph fluid ఉంటుంది కదా, సో lymph fluid లో ఉంటుంది, intestines లో ఉంటుంది. This is the protect of the against of the bacteria and virus, enhancing of the ఫాగోసైటోసిస్. ఫాగోసైటోసిస్ లో ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే న్యూట్రలైజేషన్, ఎస్టర్డే క్లాస్ లో మనం డిస్కస్ చేసాం కదా, న్యూట్రలైజేషన్ ని ప్రాసెస్ ని ఇంక్రీజ్ చేస్తుంది. టాక్సిన్స్ అండ్ కాంప్లిమెంటరీ సిస్టమ్ ని యాక్టివేషన్ చేస్తుంది అనమాట. టాక్సిన్స్ యొక్క రియాక్షన్స్ ని డిక్రీజ్ చేసేదానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఓన్లీ ద క్లాస్ ఆఫ్ ది యాంటీబాడీ ప్లజెంటాస్. సో ప్లజెంటాస్ నుంచి మదర్ వూమ్స్ నుంచి ఫీటస్ కి వెళ్ళేటువంటి కన్సిడర్ న్యూ బార్న్ కి వెళ్ళేటువంటి ఇమ్యూనోగ్లోబిన్స్ IgG టైప్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబిన్స్ అనేది వెళ్తాయి అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది ఇమ్యూనోగ్లోబిన్స్ అన్నింటిలో కల్లా అబుడెంట్ గా ఉన్నటువంటి 80% ఆఫ్ ది ఇమ్యూనోగ్లోబిన్స్ ఉన్నది IgG టైప్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబిన్స్. ఆఫ్టర్ దట్ సెకండ్ ప్లేస్ he will place the IgA type of immunoglobulins. So these are the 15% of the immunoglobulins in the blood లో ఉన్నటువంటి సీరం లో ఉన్నటువంటి IgA టైప్ ఆఫ్ ది సెకండ్ ప్లేస్ రోల్ చేస్తుంది. మెయిన్ ప్లే రోల్ చేసేది మాత్రం IgG టైప్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబిన్స్. సో ఈ IgG టైప్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబిన్స్ అనేది, సో దిస్ ఇస్ ద IgG టైప్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబిన్స్. సో యూ విల్ సీ ద డయాగ్రామ్. మీరు ఒకసారి డయాగ్రామ్ ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఈ పార్ట్ ఆఫ్ ది దాన్ని మనకేంటి హెవీ చైన్ లో వేరియబుల్ డొమైన్స్. సో ఈ వేరియబుల్ డొమైన్స్ లో ఉన్నటువంటి అమినో యాసిడ్స్ యొక్క సీక్వెన్స్ ఎంత ఉంటుందంటే 120 అమినో యాసిడ్ సీక్వెన్సెస్ అనేది ఉంటాయి. సో అలాగే వేరియబుల్ రీజన్ లో ఉన్నటువంటి లైట్ చైన్స్ అంటే వేరియబుల్ లైట్ చైన్ లో ఉన్నటువంటి అమినో యాసిడ్స్ యొక్క సీక్వెన్స్ ఎన్ని ఉంటాయి, 109 అనేవి. ఈ యొక్క అంటే మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు వేరియబుల్ యొక్క హెవీ రీజన్, వేరియబుల్ ఆఫ్ లైట్ రీజన్ లో మీకు ఇక్కడ స్ట్రక్చర్ చూసుకోండి. ఈ స్ట్రక్చర్ అనేది దేన్ని బేస్ చేసుకొని డెవలప్ అయి ఉంటుంది, యాంటిజెన్ యొక్క ఎపిటోప్ యొక్క స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని ఈ యొక్క వేరియబుల్ రీజన్ అనేది డెవలప్ అయి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది 120 అమినో యాసిడ్స్ యొక్క సీక్వెన్స్ ద ఐడెంటిఫై ఆఫ్ ది యాంటిజెన్. సో యాంటిజెన్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తుంది అనమాట. బోత్ సేమ్ టైం అంటే వేరియబుల్ రీజన్ హెవీ చైన్ అండ్ లైట్ చైన్, ఈ రెండు రీజన్స్ అనేవి యాంటిజెన్ యొక్క ఎపిటోప్ స్ట్రక్చర్ ఐడెంటిఫై చేస్తుంది, రికగ్నైజ్ చేస్తుంది. ది ఎన్హాన్స్ ఆఫ్ ది క్యాచ్ విత్ ది యాంటిజెన్. సో యాంటిజెన్స్ ని క్యాచ్ చేసి బైండ్ అప్ చేసుకొని బౌండ్ చేసి యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ని క్రియేట్ చేసి యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ డొమైన్స్ దగ్గర మీకు ఈ యొక్క నేచర్ దగ్గర అంటే యాంటీరియర్ సైడ్ ఉన్నటువంటి డొమైన్ వచ్చి
అమోనియాతో అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ కార్బాక్సిల్ గ్రూప్ తో కంబైన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రీజన్ ని మీకు ఆల్రెడీ చెప్పాను, FAB రీజన్. దిస్ ఇస్ ద FC region. So FA regions are fragments of antibody region. FC means fragments of constant regions. This attached with the, this is the variable region attached to the antigen. Okay, they both of the support of the variable region. Okay, so remaining of the constant regions లో కూడా amino acid sequences అనేది heavy chain లో అయితే 107 ఉంటాయి, ఇక్కడ 105 ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి 2 or 3 లో వచ్చి 114 అమినో యాసిడ్స్ సీక్వెన్స్ ఉంటాయి, అలాగే 103 సీక్వెన్సెస్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మీకు CH2 డొమైన్ తో బైండ్ అప్ ఉంటుంది, ఇక్కడ CH3 అనేది డొమైన్ అనేది ఉంటుంది. సో అప్పుడు అమినో యాసిడ్స్ మొత్తం ఎంత సీక్వెన్స్ లో చాలా హెవీగా ఉంటుంది. సో అంటే ఇక్కడ 120, 107, 114, 103, this is also 103, this is also 114, this is also 107, this is also 109. Okay, 120, 107. So ఈ టోటల్ గా అమినో యాసిడ్స్ సీక్వెన్సెస్ అంటే లాంగ్ పాలీపెప్టైడ్ సీక్వెన్స్ దే రికగ్నైజ్ ద antigens. So antigens ni recognize చేయడానికి యూజ్ అవుతుంది. So you will see the this is the diagram. You will see the heavy chain. So ఇది heavy chain యొక్క diagram, ఇది light chain యొక్క diagram. సో ఇది అమోనియాతో బైండ్ అప్ అయినటువంటి వేరియబుల్ రీజన్ అనేది 120 అమినో యాసిడ్స్ ఉంటాయి. సెకండ్ కాన్స్టెంట్ రీజన్, ఫస్ట్ కాన్స్టెంట్ రీజన్ లో 121 నుంచి 227 వరకు ఉన్నటువంటి అమినో యాసిడ్స్ సీక్వెన్స్ ఉంటుంది. సో ఇక్కడ కాన్స్టెంట్ రీజన్ 2 లో వచ్చి 228 నుంచి 341 వరకు ఉన్నటువంటి అమినో యాసిడ్స్ సీక్వెన్స్ ఉంటుంది. సో ఇక్కడ CH3 లో ఏంటి 342 నుంచి 444 అమినో యాసిడ్ సీక్వెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ టోటల్ గా హెవీ చైన్ లో 1 నుంచి 444 అమినో యాసిడ్ సీక్వెన్స్ అనేది లొకేట్ అయింటాయి దీంట్లో హెవీ చైన్ లో. ఓకే, లాస్ట్ లో మీకు కార్బాక్సిల్ గ్రూప్ లో బైండ్ అప్ అవుతుంది. సో అలాగే లైట్ చైన్ లో చూసుకుంటే 1 నుంచి 109 వరకు ఉంటుంది. సో అలాగే 110 నుంచి 214 వరకు లైట్ చైన్స్ లో ఉన్నటువంటి అమినో యాసిడ్స్ సీక్వెన్స్ ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద IgG type of the immunoglobulins, the most one of first place role in the most abundant located in the blood in the 80% of the IgG type of immunoglobulins only. Okay, so you will see the diagram. So this is the clear the immunoglobulins structure. Okay, after that IgM type of immunoglobulins. So this is also 5 to 10% of the antibodies in the blood. So this is also found in the limb. This is also one of the largest immunoglobulins in the plasma cells. So okay, it is also named as a macroglobulin. So macroglobulin is called the IgM type of the immunoglobulins, 5 times larger than the IgG. So ఈ IgM అనేది కొంచెం లార్జర్ దాన్ ది Ig. రిమైనింగ్ ఆఫ్ ద immunoglobulins చూసుకుంటే IgM అనేది 5 times లార్జర్, అంటే 5 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి immunoglobulins అన్నమాట. ఈ IgM is the oldest immunoglobulin class. సో it activates the B cells. సో B cells ని యాక్టివేట్ చేస్తుంది IgM type of immunoglobulins. So it is also earliest immunoglobulin to be synthesized by the fetus. ఫీటస్ లో ఫస్ట్ టైం డెవలప్ అయినటువంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఏదంటే IgM. ఆఫ్టర్ దట్ రిలీజ్ అయ్యేది IgD అన్నమాట. సో దీస్ ఆఫ్ ద బైండ్ అప్ విత్ ది J chain. ఈచ్ డైమర్ కంటైన్స్ polypeptide chains separate the compounds. Okay, so IgM effective of the placentas. సో placentas కూడా effective గా వర్క్ చేసడానికి యూజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది IgM type of immunoglobulins. You will see the diagram. So this is the one immunoglobulin, this is the one immunoglobulin, this is the one immunoglobulin, this is the one immunoglobulin,
This is the one immunoglobulin. 5 immunoglobulins that bind up with the polypeptide chain in the J chain. जो J chain तो इवंता round up అయిపోయి pentamer structure is in the IgM structure. So ఇక్కడ disulfide bonds తో టోటల్ గా J chain తో bind up అయినటువంటి స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, so see the diagram. This is the IgM type. So already you will tell the IgM is IgG type లో ఉన్నటువంటి antibodies తో 5 times larger than the IgG. So this is the IgM pentamer structure in the IgM. Okay, IgM type of the immunoglobulins. Okay, okay. So ఇక్కడ మీకు this is the heavy chain, this is the light chain. You will see the diagram. This is the one immunoglobulin, second, third, fourth, 5 immunoglobulins at a time joining in the joining chain. Disulfide bonds to join అయిపోయి 5 immunoglobulins అనేవి ఒక IgM గా క్రియేట్ అవుతుంది, IgM immunoglobulin గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, so that is the IgM type of the immunoglobulins. ఓకే, సో మీకు ఇక్కడ లైట్ చైన్స్, హెవీ చైన్స్ అనేవి డొమైన్స్ ఉన్నాయి కదా మీకు, ఆ టైప్ ఆఫ్ ది స్ట్రక్చర్ లో ఉంటాయి. లైట్ చైన్స్ అనేవి ఎప్పుడు కప్పా టైప్ ఉంటుంది లేదా లాండా టైప్ ఉంటుంది. సో మీకు you will recognize the point. Light chains is considered as a kappa type or lambda type. So kappa type ఉన్నప్పుడు lambda type అనేది ఉండదు. లైట్ చైన్ లో ఒకవేళ లాండా టైప్ ఉంటే కప్పా టైప్ అనేది ఉండదు అనమాట. సో ఈ కప్పా టైప్ ఆఫ్ లైట్ చైన్ ఉన్నప్పుడు లాండా టైప్ ఆఫ్ ది లైట్ చైన్ అనేది ఉండదు. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ ఉన్నటువంటి IgM అనేది హెవీ చైన్ వచ్చి మ్యూ టైప్ లో ఉంటుంది అనమాట. అర్థం కదా? సో మ్యూ టైప్ లో ఉన్నటువంటి హెవీ చైన్ ఉంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది IgM type of the immunoglobulins అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు IgD వచ్చి డెల్టా టైప్ లో ఉన్నటువంటి హెవీ చైన్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద టోటల్ immunoglobulins యొక్క టైప్స్ అండ్ స్టడీస్ structure of the immunoglobulins. So tomorrow class lo I will discuss the functioning of the immunoglobulins. So what is the structure of the దాంట్లో ఉన్నటువంటి అన్ని అసెస్ ఏమున్నాయి, దాంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ ఏంటి అని టుమారో క్లాస్ లో I will discuss. So today class lo total ga what is the diagrams of the IgG, IgD, IgE, IgM. So this is the type of total immunoglobulin యొక్క స్ట్రక్చర్ ఉంది. సో స్ట్రక్చర్ డిఫరెంట్ immunoglobulins. సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద IgD type of immunoglobulins. సో ఈ IgD type of immunoglobulins, so this is the light chain. Light chain is the, for example, this is the light chain is the K type అనుకుంటే, సో ఇక్కడ ఉన్నటువంటి లైట్ చైన్ కూడా ఏ టైప్ ఉంటుంది, కే టైపే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద లాండా టైప్ అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి లైట్ చైన్ కూడా లాండా టైపే ఉంటుంది. సో టోటల్ గా ఇది ఏ టైప్ అనేది డిపెండ్ ఆన్ ది అమినో యాసిడ్స్ యొక్క సీక్వెన్స్. సో అమినో యాసిడ్స్ యొక్క సీక్వెన్స్ అనేది నెంబరింగ్ బట్టి, సో దట్ ఈస్ ద కప్ప చైనా లాండా చైనా అని చెప్పి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ అమినో యాసిడ్స్ యొక్క సీక్వెన్స్ ని కూడా దేన్ని బేస్ చేసుకొని డెవలప్ అయి ఉంటుందంటే యాంటీజెన్ యొక్క ఎపిటోప్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని ఈ వేరియబుల్ రీజన్స్ అనేది డెవలప్ అవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ది ఇమ్యూనోగ్లోబులిన్స్ యొక్క స్ట్రక్చర్. సో ఫర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పింది ఏంటంటే ఇక్కడ లైట్ చైన్ లో ఉన్నటువంటి వన్ టైపే ఉంటుంది. అంటే IgD లో K ఉన్నప్పుడు IgA లో
కే ఉండాలని రూల్ ఏం లేదు, అక్కడ లాంబ్డా అయినా ఉండొచ్చు, కే అయినా ఉండొచ్చు. సో అలాగే ఐజీ జీలోకి వచ్చే లోపల మళ్ళీ మారిపోవచ్చు. సో వాట్ ఈస్ ఎందుకు ఆ డిఫరెన్సెస్ వస్తుందంటే ద డిపెండ్ ఆన్ ది ఎపిటోప్ స్ట్రక్చర్. యాంటీజెన్ యొక్క స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని ఈ వేరియబుల్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ చేసుకున్నప్పుడు ఈ యొక్క పార్టికల్స్ అనేవి చేంజ్ అవుతాయి. దట్ ఈస్ ఐడెంటిఫై ఆఫ్ ది కప్పా పార్టికల్, కప్పా టైప్ అయినా ఉండొచ్చు ఆర్ లాంబ్డా టైప్ అయినా ఉండొచ్చు. ఓకేనా. హెవీ చైన్ మాత్రం న్యూ టైప్ ఉంటే ఐజీ డి టైప్ ఉంటుంది అనమాట. ఓకే. సో దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది immunoglobulins. So this is the structure of the IgE type of immunoglobulins. So okay, thank you.